అప్పుడే పుట్టిన పసికందును ఆలయ పరిసరాల్లో వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం పడమటి సోమారంలో చోటు చేసుకుంది. శ్రీలింగ బసవేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు పసికందును వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత కాసేపటికి పాప ఏడుపులతో చిన్నారిని గమనించిన స్థానికులు ఆలయ పూజారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం పాపను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు పాపను ఎవరు వదిలి వెళ్లారు, ఎందుకు వదిలేసి వెళ్లారనే వివరాలు తెలియాల్సి ఉంది. అప్పుడే పుట్టిన పసికందును ఆలయ పరిసరాల్లో వదిలేసి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, ఇంకా ఒక రోజు ఉన్నటువంటి ఆడ శిశువుని వదిలి వెళ్ళినటువంటి ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో చోటు చేసుకుంది. బీబీనగర్ మండలంలో ఉన్నటువంటి పడమటి సోమారం గ్రామంలో ఉన్న లింగ బసవేశ్వర స్వామి ఆలయం వద్ద నిన్న ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కరోజు వయసు గలటువంటి ఆడ శిశువుని ఆ గుడి సమీపంలో వదిలిపెట్టి వెళ్ళారు. ఉదయం ఆ గుడి ప్రవేశాన్ని చేరుకున్నటువంటి భక్తులు యొక్క విషయాన్ని గుర్తించేసి పూజారికి సమాచారం ఇస్తూ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అందరూ కలిసి పోలీసులకు సమాచారం అందిస్తూ పోలీసులు కూడా యొక్క ప్రవేశానికి చేరుకోవడం జరిగింది. పోలీసులు వచ్చేసి ఆ యొక్క శిశువుని అక్కడ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ భోజనంలో ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఎందుకంటే దానికి సంబంధించిన ఇంకా వేరే ఆడవాళ్ళు పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆ పాప ఒక నైట్ మొత్తం కూడా చలిలో ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి పొజిషన్ వచ్చింది. కాబట్టి డాక్టర్స్ ఆ పాపను వాళ్ళ యొక్క అందుబాటులో వచ్చేసి ఐసీలో వచ్చేసి పూర్తి స్థాయిలో పాప పెద్దగా ఆరోగ్యంగా ఉందని చెప్పేసి కూడా వైద్యులు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ముందస్తు జాగ్రత్తగా అంటే సరే ఇంకా మెరుగైన వైద్యం కోసం అని చెప్పేసి కూడా హైదరాబాద్ లో జిల్లాపూర్ హాస్పిటల్ పంపించాలని కూడా వైద్యులు సూచించడంతో ఐటీఎస్ అధికారులు వెంటనే ఆ యొక్క పాపను హైదరాబాద్ తరలించిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఆడ శిశువును ఎవరు వదిలిపెట్టారు అనే విషయంలో మొత్తం పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి వ్యక్తులు ఎవరైనా ఉంటే మొత్తం వాళ్ళని అదుపు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి. దానికి సంబంధించిన వివరాలు మొత్తం కూడా అంటే ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ అదేవిధంగా ఇతర ఐటీడీఎస్ అధికారులు కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఆ శిశువును వదిలిపెట్టి పెట్టడం ముఖ్య కారణము ఆడ శిశువు అంటే ఆడపిల్ల అన్న ఉద్దేశంతో వదిలిపెట్టి వెళ్ళారని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ విధంగా ఇప్పటికి కూడా ఇంకా ఈ భ్రూణ హత్యలతో పాటు ప్రతిగా చూస్తే ఆడపిల్లలు తెలిసే వరకు ఆ అమ్మాయిని శిశువును కూడా వదిలిపెట్టి వెంటనే కూడా వాళ్ళు మిగతా అందరూ కూడా వెనక నిలుస్తున్న ఉన్న పరిస్థితి ఉందని. సో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితులు కాకుండా ఉండాలంటే ఈ విధంగా ఘటనలకు పాల్పడుతున్న వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళు పట్టుకోవాలి. అదేవిధంగా వాళ్ళని వెంటనే శిక్షించినట్టు ఇటువంటి పునరావృతం కావని చెప్పేసి కూడా స్థానికులు పరిస్థితులు ఉంది. ప్రస్తుతం మాత్రం ఆ పాప పరిస్థితి మాత్రం ఆరోగ్యం మాత్రం చాలా అంటే మెరుగ్గానే ఉండబెట్టారు. అనేది ఇంకా మెరుగైన వైద్యం కోసం మాత్రం హైదరాబాద్ హాస్పిటల్ పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.